డొనాల్డ్ ట్రంప్ కన్నా కరెంటు తీగే నయమేమో అని అనిపిస్తోంది చూస్తుంటే. ఎందుకంటే ముట్టుకోకుండానే షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. విదేశీ విద్యార్థులకు ఇప్పుడు మరో షాక్ ఇచ్చాడు ట్రంప్ సర్కార్. FJM వీసా స్లాట్స్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారో ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై చాలా కఠిన ఆంక్షలు పెడుతున్నారు. తరగతులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. స్టడీ ప్రోగ్రామ్స్కి హాజరు కాకపోయినా చర్యలు తప్పమంటోంది అమెరికా. వీసాని రద్దు చేస్తామంటోంది. అదేవిధంగా అమెరికాలో ఉండడానికి అనర్హులుగా ప్రకటిస్తామని కూడా వార్నింగ్ ఇస్తోంది. ఇప్పుడు ఇది స్టూడెంట్స్ వీసా స్లాట్స్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని న్యూ జెర్సీ నుంచి మా ప్రతినిధి ఉజ్వల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉజ్వల్, ఏవైతే స్టూడెంట్ వీసాస్ ఉన్నాయో FMJ, ఈ స్టూడెంట్ వీసాస్ అన్నిటికీ ఏంటంటే ఈ స్కెడ్యూలింగ్ ప్రాసెస్, ఇంటర్వ్యూ స్కెడ్యూలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అండ్ ఇది ఎప్పటి వరకు అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ బుక్ చేసుకున్నారో ఈ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ కోసం ఆల్రెడీ బుక్ చేసుకున్న స్లాట్స్ అన్ని వ్యాలిడ్ ఉంటాయి. బట్ ఈ డెసిషన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ US నేషనల్ సెక్యూరిటీకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల థ్రెట్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి US గవర్నమెంట్ భావిస్తుంది. అండ్ అలాగే వీళ్ళ వల్ల ఈ యాంటీ సెమిటిజం అనేది ప్రమోషన్ కూడా జరుగుతుందని చెప్పి భావిస్తుంది. అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కౌంట్ వచ్చేసి 1 మిలియన్ అనమాట. అండ్ వీళ్ళ వల్ల వచ్చే రెవెన్యూ వచ్చేసి 43.8 బిలియన్. సో డెఫినెట్గా ఈ US ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇప్పుడు హాల్ట్ ఉందో, ఇప్పుడు ఏదైతే మనకి ఇవ్వట్లేదో స్లాట్స్, దీనివల్ల డెఫినెట్గా ఈ US ఎకానమీకి అయితే హిట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. బట్ దే రియలీ అంటే US గవర్నమెంట్ వాంట్ టు రియలీ క్లెన్స్ ద ప్రాసెస్ అనమాట. ఆల్సో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు సిన్సియర్లీ అంటే కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, దాని తర్వాత అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుంది. అండ్ ఏంటంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ ప్రతిదీ ఎవ్రీ మైన్యూట్ థింగ్ విల్ బి కన్సిడర్డ్. దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు పెడుతోంది ట్రంప్ సర్కార్. డైలీ అటెండెన్స్ని తప్పనిసరి చేసింది అమెరికా. కాలేజీకి ఇన్ఫార్మ్ చేయకుండా డుమ్మా కొడితే మాత్రం వీసా రద్దు చేసే విధంగా కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. ఈ పూర్తి వివరాల్ని అమెరికా నుంచి మా కరెస్పాండెంట్ స్వీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సంబంధించి కొత్త కఠినతరమైన ఆంక్షలను అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ అంతా కూడా స్టూడెంట్స్ పైన మరింత కఠినంగా ఉండే విధంగా అన్ని రకాల ఆంక్షలు, అంటే ప్రతి వైపు నుండి కూడా స్టూడెంట్స్ కి సంబంధించి ఎక్కడ ఎవరు తాము ఉల్లంఘించినా కూడా తమ ఆంక్షలకు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అనుకూలంగా లేని వారందరికీ సంబంధించి ఇప్పటికే తమ స్టేటస్ కి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ రికార్డ్ కానీ లేదంటే మిగతా I-20కి సంబంధించినవి కానీ అన్ని విషయాలలో కూడా చాలా కఠినతరమైన ఆంక్షలను విధిస్తున్న క్రమంలో మరింత కఠినంగా ఉండే విధంగా కొత్త రూల్స్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో చదువుతూ ఉంటారో వారందరికీ సంబంధించి తాము ఖచ్చితంగా స్కూల్స్ కి తప్పనిసరిగా వెళ్ళాలి. ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన రూల్స్ ని పాటించకుండా, అటెండెన్స్ ని ఫాలో అవ్వకుండా, ఎవరైతే కాలేజెస్ DSOకి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళందరూ కూడా తమ అటెండెన్స్ ని కనుక క్రమం తప్పకుండా వాటన్నిటిని కూడా లైన్ బై లైన్ ఉండకుండా ఏవైతే రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటారో వాళ్ళందరి వీసాని కూడా మేము తప్పనిసరిగా రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే కొత్త ఆంక్షలను కూడా తీసుకొని రావడం జరిగింది. ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు అన్నీ కూడా అమలు చేస్తే గనక అందరూ కూడా స్టేటస్ ను కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటన్నిటిని కూడా విద్యార్థులు పాటించాల్సి వస్తున్నాయి. స్వీటీ USA.